హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వానికి ధర్నా నోటీసులు ఇచ్చినటువంటి ఉద్యోగ సంఘాల సమాఖ్య ధర్నా షెడ్యూల్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు తమ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమ బాట పట్టారు. ఉపాధ్యాయ సమాఖ్య సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ 18 కీలక డిమాండ్లతో కూడినటువంటి ధర్నా నోటీసును రాష్ట్ర ప్రభుత్వానికి మరియు విద్యాశాఖకు అందజేసింది. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ ఆగస్టు 2వ తేదీ అన్ని జిల్లా కేంద్రాలలో నిరసనలు. ఆగస్టు 12 రాష్ట్ర స్థాయి మహాధర్నా. ఈలోగా ఫ్యాక్ట్‌పో నాయకత్వంతో ప్రభుత్వం చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించాలని, తద్వారా ఆందోళన కార్యక్రమాలను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఫ్యాక్ట్‌పో ప్రధాన డిమాండ్లు. ఒక విశ్లేషణ. ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ఫ్యాక్ట్‌పో తమ డిమాండ్ల రూపంలో ప్రభుత్వం ముందు ఉంచింది. వాటిలో ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే మొదటిది ఆర్థికపరమైన డిమాండ్లు. 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు ఐఆర్. రాష్ట్రంలోని 12వ వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలి. ఆలోపు ఉద్యోగులందరికీ కనీసం 30%తో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. సో పీఆర్సీ నివేదిక వచ్చే లోపల. ఇక పెండింగ్ బకాయిల చెల్లింపు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు 3 విడతల కరువు భత్యం డీఏను వెంటనే మంజూరు చేయాలి. 11 పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్స్, ఎస్ఎల్ బకాయిలు, అలాగే డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఇక రిటైర్మెంట్ ప్రయోజనాలు. పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి. జీతాల చెల్లింపు. ఇటీవల అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లోని కొత్త పోస్టులను ఎంచుకున్న ఉపాధ్యాయులకు నెలల తరబడి నిలిచిపోయిన జీతాలను తక్షణమే చెల్లించాలి. ఇక రెండవది విధానపరమైన డిమాండ్స్. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57ను అనుసరించి 1 సెప్టెంబర్ 2004కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారందరికీ ఓపీఎస్ వర్తింపచేయాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి విద్యాశాఖలో నెలకొన్న గందరగోళాన్ని, అసంబద్ధతను తొలగించాలి. ఈ మేరకు జీవోఎంఎస్ నెంబర్ 72, 73, 74 అమలు. బోధనేతర పనుల రద్దు. ఉపాధ్యాయులకు బోధన తప్ప మరే ఇతర బోధనేతర పనులను అనగా యాప్స్ అప్డేట్స్ కానీ, అలాగే సర్వేలు మొదలైనవి అప్పగించరాదు. P4 కార్యక్రమాన్ని నిర్బంధం చేయరాదు. తెలుగు మాధ్యమ పరిరక్షణ. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి. విద్యార్థులకు పరీక్షలను తెలుగులో రాసే అవకాశాన్ని కల్పించాలి. అంతర్జిల్లా బదిలీలు. నిలిచిపోయిన అంతర్జిల్లా బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలి. మూడోది పరిపాలనాపరమైన డిమాండ్లు. కార్యాచరణ నియామకాలు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేసి కలెక్టర్ పూల్ ద్వారా పోస్టింగ్లు ఇవ్వాలి. హైస్కూల్ ప్లస్ నియామకాలు. ఉన్నత పాఠశాలలో హైస్కూల్ ప్లస్ అవసరమైనటువంటి ఉపాధ్యాయ నియామకాలను వెంటనే చేపట్టి విద్యా సంవత్సరం సజావుగా సాగేలాగా చూడాలి. పదోన్నతులు. గ్రేడ్ 2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించడానికి అవసరమైన సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి. బదిలీలు. మండల విద్యాశాఖ అధికారుల ఎంఈఓల బదిలీలను వెంటనే చేపట్టాలి. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు. మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీపీఎఫ్ మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలి. ఈహెచ్ఎస్ మరియు మెడికల్ బిల్లులు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. ఎస్జీఎఫ్ సెక్రటరీ పునరుద్ధరణ. పదవీ కాలం పూర్తి కాని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ సెక్రటరీలను తొలగించడం సరికాదు, వారిని తిరిగి కొనసాగించాలి అనే డిమాండ్స్ అన్నమాట. ఈ డిమాండ్లన్నీ కేవలం ఉపాధ్యాయుల వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించినవి కావు. వీటిలో చాలా వరకు కూడా విద్యా వ్యవస్థ యొక్క మనుగడకు, విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం ఈ సమస్యల తీవ్రతను గుర్తించి కాలయాపన చేయకుండా ఫ్యాక్ట్‌పో నాయకులతో చర్చలు జరిపి ఉపాధ్యాయుల ఆందోళనను
తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఈ ఆందోళనలు విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఉద్యమ బాట పట్టిన ఉపాధ్యాయులు ప్రభుత్వానికి 18 డిమాండ్లతో ఫ్యాక్ట్‌పోల్ ధర్నా నోటీసు. ఆగస్టు 2న జిల్లా, ఆగస్టు 12న రాష్ట్ర స్థాయి ఆందోళనలకు పిలుపు. చర్చలకు సిద్ధం అవ్వాలని ప్రభుత్వానికి హితవు.